హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్సీ వీల్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో ఆర్సీ రిలేటెడ్ వీడియోస్ చూడాలంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఈ ఎల్డిఆర్సీ డ్రిఫ్ట్ కార్లో లోపల ఏం పార్ట్స్ యూజ్ చేశారన్నది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా బాటంలోనే ఈ 2 స్క్రూస్ని ఓపెన్ చేసుకుందాం. ఈ స్క్రూస్ ఓపెన్ చేస్తున్నప్పుడు బాటంలో గట్టిగా అయితే ప్రెస్ చేయకండి, ఎందుకంటే చాసీ మొత్తం ప్లాస్టిక్, ఆ ఫ్రేమ్ కూడా నైలాన్ ఫ్రేమ్ ఇచ్చారు కాబట్టి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. మీకు ఏమైనా ఆర్సీ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. స్క్రూస్ అయితే ఓపెన్ చేసాం. ఇప్పుడు షెల్ అనేది సపరేట్ అయితే చేద్దాం. ఈ షెల్ హెడ్ లైట్స్ నుండి సర్క్యూట్ బోర్డుకి వైర్ కనెక్షన్స్ అయితే అటాచ్ అయి ఉంటాయి. కొంచెం పైకి క్యాప్ తీస్తున్నప్పుడు చూసి అయితే తీయండి, వైర్ తెగే ఛాన్స్ అయితే ఉంది. ఈ హెడ్ లైట్స్కి 9G సర్వో మోటార్ యూజ్ చేశారు. ఈ డ్రిఫ్ట్ కార్లో టోటల్గా 2 సర్వో మోటార్లు యూజ్ చేశారు. 2 కూడా 9G సర్వో మోటార్లే. ఒక సర్వో మోటార్ హెడ్ లైట్స్కి అయితే యూజ్ చేశారు. ఇంకొక సర్వో మోటార్ వచ్చి ఫ్రంట్ వీల్స్ డ్రిఫ్టింగ్కి యూజ్ అవుతాయి కదా, అక్కడ అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ వీల్ దగ్గర ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఈ సర్క్యూట్ బోర్డుకి ప్లాస్టిక్ క్యాప్ ఒకటి ఇచ్చారు, అది డస్ట్ నుండి ప్రొటెక్షన్ కోసం. ఇదే సర్క్యూట్ బోర్డ్, మొత్తం అన్ని కనెక్షన్స్ అయితే దీని నుండే వెళ్తాయి. ఇదే ఫ్రంట్ వీల్కి యూజ్ చేసిన సర్వో మోటార్. ఈ 3 వైర్ సర్వో మోటార్ అనేది చిన్నదే కానీ డ్రిఫ్టింగ్లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఈ బ్యాక్ సైడ్లో 150 బ్రష్డ్ హై స్పీడ్ మోటార్ అనేది యూజ్ చేశారు. ఈ డ్రిఫ్ట్ కార్ మ్యాక్సిమం స్పీడ్ వచ్చి 10 km/h. ఈ 4 వీల్స్కి స్ప్రింగ్ టైప్ సస్పెన్షన్స్ అయితే యూజ్ చేశారు. ఈ వీల్స్ దగ్గర బాల్ బేరింగ్స్ అయితే యూజ్ చేశారు వీటికి. ఇక్కడ బాక్స్ లాగా ఉంది కదా, ఇది బ్యాటరీ కంపార్ట్మెంట్. దీన్ని డౌన్ సైడ్లో స్క్రూ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసుకుని బ్యాటరీ ఒకసారి చూపిస్తాను మీకు. ఇదే దీని బ్యాటరీ, 7.4 volts 500 mAh బ్యాటరీ ఇది. దీని రన్ టైం అనేది మనం యూజ్ చేసే బట్టి ఉంటుంది. 20 minutes నుండి 30 minutes వరకు వస్తుంది. ఓకే, ఇంకా స్క్రూస్ అనేది అయితే టైట్ చేసుకుందాం. మీకు ఇలాంటి ఆర్సీ రిలేటెడ్ వీడియోస్ ఇంకా కావాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మన ఇన్స్టాగ్రామ్లో DM చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఓకే, ఇది క్లోజ్ చేసే ముందు ఈ సర్క్యూట్ బోర్డుకి ప్లాస్టిక్ క్యాప్ అనేది ఫుల్గా కవర్ అయ్యేలాగైతే సెట్ చేయండి. ఈ ఫ్రంట్ వీల్కి ఈ పార్ట్ ఉంది కదా, ముందు అది లోపలికి ఇలాగ సెట్ చేసి తర్వాత బ్యాక్ సైడ్ అనేది స్క్రూలు అనేది టైట్ చేసుకోండి. అప్పుడే ఈ చాసీ లాకింగ్ అనేది సరిగ్గా అవుతుంది. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే ఆ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను.